బెండకాయ సాగును వానాకాలంలో మరియు వేసవిలో చేస్తారు. ప్రస్తుతం వేసవి పంటగా ఫిబ్రవరి, మార్చి నెలలో విత్తుకోవాలి. విత్తనం 7 నుండి 8 కిలోలు అవసరం. నేలలు సారవంతమైన ఇసుక నేలలు, నల్లరేగడి నేలలు అనుకూలం. వేసవి పంటకు మళ్లుగా చేసుకోవాలి. వరుసల మధ్య 45 సెంటీమీటర్లు ఉండేటట్టు, మొక్కల మధ్య 15 నుంచి 20 సెంటీమీటర్లు ఉండేటట్టు చూసుకోవాలి. ఎరువుల యాజమాన్యం ఆఖరి దిక్కులో 20 కిలోల భాస్వరం వేసుకోవాలి. 48 కిలోల నిచ్చే నత్రజనిని 3 భాగాలు చేయాలి. అందులో 1 భాగం ఆఖరి దిక్కులో వేయాలి. మిగిలిన 2 భాగాలు 30 రోజున మరియు 45 రోజున వేసుకోవాలి. దిక్కులో వేసినప్పుడు కంపల్సరీగా ఫార్ములా 7 10 కేజీలు లేదా సింజైమ్ గుళికలు 5 కేజీలు, మనీ గోల్డ్ 4 కేజీలతో కలిపి వేసుకుంటే భూమి చాలా ఆరోగ్యంగా, మొక్కలు చాలా ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడి ఖచ్చితంగా వస్తుంది. బెండ తోటను ఆశించే రసం పీల్చే పురుగులు బెండ తోటను ఎర్రనల్లి, పచ్చదోమ, తెల్లదోమ ఎక్కువగా ఆశించి ఆకులు, పూత మరియు మొక్క యొక్క అన్ని భాగాలను ఆశించి రసాన్ని పీల్చి పంటకు ఎంతో నష్టం చేస్తాయి. ఎర్రనల్లి, పచ్చదోమ ఉన్నప్పుడు సినర్జీ వారి కీసిన్, సిన్మేట్ తో గాని, ప్రౌడ్సిన్ తో గాని, సినిస్టార్ తో గాని వాడి మంచి ఫలితాలు పొందగలరు. తెల్లదోమ ఉన్నట్లయితే సినర్జీ వారి సోలోస్టార్ లేదా క్లైమాక్స్ వాడి సమగ్రంగా నివారించండి. బెండను ఆశించే మొవ్వు పురుగు, దీనినే తలనత్త పురుగు అని కూడా అంటారు. ఈ పురుగు మొక్క పెరుగుదల దశలో మొవ్వును ఆశించి మొవ్వును కొట్టివేస్తుంది. పూతకాయ ఏర్పడినప్పుడు కాయను ఆశించి నష్టం చేస్తాయి. ఇవి ఆశించినప్పుడు మొవ్వును తుంచివేసుకోవాలి. నష్టపరిచిన కాయలను ఏరి పారేయాలి. ఇక పురుగు మందుల పిచికారికి వస్తే, ఈ పురుగులు మొదటి దశలో ఉన్నప్పుడు కొరాసిన్ గాని, యాంప్లిసిన్, జోల్ట్ ప్లస్, జెడ్ స్పీడ్ ఈ మందుల్లో ఏదైనా ఒకదాన్ని వాడుకోవచ్చు. ఎక్కువగా అనిపిస్తే రెమోమెక్టిన్ లేదా జాగో వాడి సంపూర్ణంగా నివారించుకోవచ్చును. బెండ తోటలో రసం పీల్చే పురుగులు, కాయ తొలిచే తలనత్త పురుగు రెండూ ఆశిస్తే సినర్జీ వారి బెనిఫిట్ వాడి అటు రసం పీల్చే పురుగులను, ఇటు కాయ తొలిచే పురుగులను ఏకకాలంలో నిర్మూలించవచ్చును. తెగుళ్లు బూడిద తెగులు ఆకులపైన బూడిద వంటి పొడితో కప్పబడి ఉంటుంది. తెగులు ఉధృతి ఎక్కువగా అయితే ఆకులు పసుపు రంగు మారిపోయి రాలిపోతాయి. నివారణకు కస్టోసిన్ లేదా రివోల్టాప్ వాడుకోవచ్చును. పల్లాకు తెగులు, దీనినే శంకురోగం అంటారు. తెగులు సోకిన ఆకుల ఈనెలు పసుపు రంగుకు మారి కాయలు గిడసబారి తెల్లగా బారిపోతాయి. ఈ తెగులు తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. తెగులను తట్టుకునే ఆర్కా, అనామిక, అభయ విత్తనాలను వేసుకోవాలి. ఇమిడాసిన్ కిలో విత్తనాలకు 5 గ్రాములు వాడి కొంతవరకు అదుపు చేసుకోవచ్చును. ఈ తెగులు తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది కాబట్టి నేను ఇందాక తెలిపినట్టుగా సోలోస్టార్ గాని, క్లైమాక్స్ గాని వాడి తెల్లదోమను సంపూర్ణంగా నివారించుకోవచ్చు. కోత కోయటం గింజ విత్తిన 45 నుండి 50 రోజులకు మొదటి కోత వస్తుంది. పిందె కట్టిన 4 నుండి 6 రోజులకు కోస్తే కాయ నాణ్యత బాగుంటుంది. ప్రతి 2-3 రోజులకు కాయలు కోయాలి, లేకపోతే కాయలు ముదిరిపోతాయి. దిగుబడి వేసవి పంట కాబట్టి 2 నుండి 2.5 టన్నుల వరకు దిగుబడి వస్తుంది.